పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 1వ అధ్యాయము 45వ వచనం. ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము అసాధారణమైన విశ్వాసము. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగములో గమనించాల్సినది ఏమంటే, ఎలిజబెత్తు విశ్వాసము యొక్క కృపను గూర్చి వివరిస్తున్నది. ఆమె మరియను గూర్చి నమ్మిన ఆమె ధన్యురాలు అని చెప్పింది. ప్రియులారా, ఈ పరిశుద్ధురాలు ఆమె విశ్వాసమును పొగడడంలో ఆశ్చర్యమేమీ లేదు. నిస్సందేహంగా మరియకు పాత నిబంధన లేఖనాలు బాగా తెలుసు. విశ్వాసము వలన జరిగిన గొప్ప సంగతులన్నీ ఆమెకు తెలుసు. ప్రతి యుగంలోని దేవుని భక్తుల చరిత్ర అంతా ఏంటి? మంచి విశ్వాసము గల స్త్రీ పురుషులను కూర్చున్నదే కదా. హేబేలు మొదలుకొని ఇతరులందరి కాదా ఏమంటే, విమోచించబడి దీవించబడిన విశ్వాసుల జీవిత గాథలే. ప్రియులారా, వారు విశ్వాసమును బట్టి వాగ్దానములను హత్తుకొన్నారు, విశ్వాసమును బట్టి జీవించారు, విశ్వాసమును బట్టి నడిచారు, విశ్వాసమును బట్టి కష్టాలను సహించారు, విశ్వాసమును బట్టి అదృశ్యముగా ఉన్న రక్షకుని వైపు చూస్తూ పొందబోవు మేలు కొరకు ఎదురు చూచారు. విశ్వాసము ద్వారా వారు లోకముతో, శరీరముతో మరియు సాతానుతో పోరాడారు. విశ్వాసమును బట్టి వారు విజయాన్ని పొంది క్షేమముగా గృహాలను చేరారు. ప్రియులారా, ఇలాంటి మంచి సమూహములో తాను ఒకతే అని మరియ నిరూపించుకున్నది కనుక విశ్వసించిన ఆమె ధన్యురాలు అని ఎలిజబెత్ అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. ప్రియులారా, ఈ ప్రశస్తమైన విశ్వాసమును గూర్చి మనకేమైనా తెలుసా? దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసమును, ఆయన ప్రభావమును విశ్వసించుట ద్వారా వారిలో జరిగిన కార్యము మనకు తెలుసా? దానిని అనుభవపూర్వకముగా తెలుసుకునేంత వరకు మనము విశ్రమింపకూడదు. ఒక్కసారి దానిని తెలుసుకున్న తర్వాత మన విశ్వాసం అత్యధికముగా అభివృద్ధి చెందాలని ప్రార్థించడం మానవద్దు. దేవుని బిడ్డలారా, బంగారమును కలిగి ఐశ్వర్యవంతులవడం కన్నా విశ్వాసంలో గొప్పవారై ఉండటం 1000 రెట్లు మేలు. మనమందరము వెళ్ళబోతున్న ఆ అదృశ్య లోకంలో బంగారమునకు ఏ విలువ లేదు. ఆ లోకంలో తండ్రి అయిన దేవుని ఎదుట మరియు పరిశుద్ధ దూతల ఎదుట విశ్వాసము అన్నిటినీ స్వతంత్రించుకుంటుంది. ధవల సింహాసనము వద్ద గ్రంథాలు విప్పబడినప్పుడు, మృతులు సమాధులలో నుండి బయటికి పిలువబడినప్పుడు, వారు అంత్య తీర్పును పొందినప్పుడు విశ్వాసం యొక్క విలువ సంపూర్ణముగా తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, అంతకుముందు విశ్వాసం అంటే ఏమిటో తెలియని వారు విశ్వసించిన వారు ధన్యులు అనే మాటలు ఎంత వాస్తవమైనవో గ్రహిస్తారు. కనుక విశ్వసించే వారముగా ఉందాం, ధన్యులుగా చేయబడదాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రంతయు కాపాడి సంరక్షించి
సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి తండ్రి. మాటలలో, తలంపులలో, క్రియలలో ఏ విధమైన పాపములోనికి పోకుండా మీ పరిశుద్ధాత్మ కాపుదల మాకు దయచేయండి నాయన. నేటి పనులన్నింటిలో మీరే తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించమని, ఈ దిన దీవెనలతో నింపమని, ప్రతిదినము ప్రాతకాలపు ఆరాధనలో, ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. సెయింట్ జాన్స్ లూథరన్ సంఘం కాకినాడ సంఘాన్ని మీరు ఆశీర్వదించి మరింతగా వృద్ధిలోనికి నడిపించుమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.